అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయలక్ష్మి రామదాస్ని. ఈరోజు నేను కృష్ణ శతకం నుంచి 27వ ఒక పద్యముని పాడబోతున్నాను. కంద పద్యం అండి. నాకు వచ్చినట్టు పాడుతాను, వినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ విజయలక్ష్మి రామదాస్పై ఇలాగే ఉంచండి. ధన్యవాదములు. జయమున విజయునికీయవే, హయమున ములుకోలు మోపి యదిలించి మహారయమున రొప్పవె తేరును, భయమున రిపుసేన విరిగి పారగ కృష్ణ. జయమును విజయునికి ఇయ్యవే, జయము విజయునికి అంటే అర్జునునికి ఇయ్యవే. హయమును ములుకోలు మోపి, గుర్రాలను ములుకోలు, చర్నాకోలు ఉంటుంది కదా, కొడతారు, మోపి అదిలించు, పరిగెట్టించు. మహారయమున రొప్పవే తేరును, మహాసంగ్రామంలో తేరును నడిపించు. రొప్పవే అంటే పరిగెత్తించు, తేరు అంటే రథము. భయము నరిపు సేన విరిగి పారగ కృష్ణ. భయంతో ఈ కౌరవ సేనంతా పరిగెడుతుందట సేన. ఎందుకంటే కృష్ణుడే రథసారథి అయితే ఇంకేమైనా ఉందండి? అందరినీ నడిపించేవాడు ఆయన. అదండి ఈ పద్యం తాలూకు సారాంశం. మరొకటి, దుర్జనుడగునుపు సంఘము నిర్జింపగదలచి నీవు నిఖిలాధార, దుర్జనుల వధింపను నర్జునకు రథచోదకుండు వైతివి కృష్ణ. దుర్జనులకు నృపులు, వాళ్ళు ఒక సంఘంలాగా మోకలాగా వచ్చారు. దుర్జనులు వాళ్ళంతా కౌరవులు. నిర్జింపగదలచి నీవు నిఖిలాధార, వాళ్ళని నిలబెట్టడానికి, ఎదుర్కొనడానికి, నిఖిలానికి ఆధారమైన వాడా. దుర్జనులను వధింపను నర్జునకు రథచోదకుండు వైతివి కృష్ణ. అర్జునుడికి రథచోదకుడు అంటే రథం నడిపేవాడు వయ్యా కృష్ణ. నీ అంత నీతిశాలి, నీతి కోవిదులు ఈ ప్రపంచాన్ని ఎక్కడైనా ఉన్నారా అని కవి భావన అండి. అర్జునుడికి నువ్వు రథచోదకుడు అయ్యి వాళ్ళందరినీ నిలవరిస్తున్నావు అని దాని అర్థం. ఇది 28వ పద్యం అయిపోయిందండి. ఇప్పుడు 34వ పద్యం. కుక్షిని నిఖిల జగంబులు నిక్షేపంబు చేసి ప్రళయ వీరధి నడుమన్, రక్షక నట పత్రముపై రక్షక వటపత్రముపై దక్షత బవళించునట్టి ధన్యుడు కృష్ణ. కుక్షిని, నీ పొట్టలో నిఖిల జగంబులను నిక్షేపముగా దాచిపెట్టావు. నిక్షేపముగా చేసిటివి అంటే నువ్వు దాచిపెట్టావు. ప్రళయము నేరది నడుమను, ప్రళయంలో సముద్రము నడుమున. నేరదంటే అంబుది, నేరది ఇవన్నీ సముద్రానికి ఉన్న పర్యాయ పదాలండి. నిక్షేపము చేసి ప్రళయ నేరది నడుమను, రక్షింక వటపత్రంపై దక్షత బవళించునట్టి ధన్యుడు కృష్ణ. తెప్పగ మర్రాకు మీద తేలియాడువాడని అన్నమయ్య కీర్తన ఒకటి ఉందండి. ఇది వటపత్రం అంటే అది మర్యాకు. పత్రంపై దక్షతగా చక్కగా నోట్లో వేలు వేసుకొని కాలు గోలు బొటన్ వేలు నోట్లో పెట్టుకుంటూ చిద్విలాసంగా చిన్న బాలకృష్ణుడుగా బవళించినట్టి ధన్యుడు కృష్ణ. నువ్వు ధన్యుడు, వీళ్ళందరినీ ధన్యజీవులు చేసేవో పరమాత్మ. కుక్షిలో నిఖిల జగాలని కదలకుండా ఉంచావు. అవి ఎక్కడ కదిలితే ప్రపంచాలు అల్లకల్లోనం అయిపోతాయని నీ కుక్షిలో అమ్మకు చూపించావుగా నోట్లో భూలోకమంతని, అన్ని లోకాలని, సూర్యచంద్రులని, నవగ్రహాలని, అందరు దేవుళ్ళని విశ్వరూపం చూపించావు కదా అమ్మో యశోదమ్మకి నోరు తెరిపించి. అలాగే నీ కుక్షిలో ఉన్న జగములన్నీ నిక్షేపంగా ఉంచినట్టు చేసి ప్రళయ నేరది అంబుదిలోని మర్రి ఆకుపై తేలియాడుతూ పవళించినట్టు ధన్యుడు కృష్ణ. నువ్వు మర్యాకు మీద పవలించి అన్ని లోకాలని, అంటే అతను కదిలాడు అనుకోండి జగాలన్నీ కదిలిపోతాయి. అందుకని హాయిగా నిక్షేపంగా
కడుపులో చల్ల కదలకుండా ఉన్నట్టు ఆయన మర్యాకు మీద పడుకున్నాడని కవి భావన అండి. దీని అర్థం, ఈ భావార్థం ఇదేనండి. ధన్యవాదములు మీ అందరికీ. నమస్సుమాంజలి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ అందరికీ నమస్సుమాంజలి. మీ విజయలక్ష్మి రామదాస్.